శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్పోస్ట్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. మద్యం షాప్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బెల్ట్ షాప్ లోనే ఉన్నాము మేము. సీఎం గారు ఏ చర్యలు మీరు తీసుకుంటారు? హిందూపుర నియోజకవర్గంలో లైసెన్స్ లేకుండా బెల్ట్ షాపులు, మందు షాపులు చాలా ఉన్నాయి. ఏ చర్యలు మీరు తీసుకుంటారు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మన వాళ్ళంతా లోపల ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక అరాచకాన్ని అడ్డుకునేందుకు మనోళ్ళు రోడ్డు పైనకి ఎక్కితే దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ చూస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి హైవేలో ఉన్నామని ఈరోజు వాళ్ళందరినీ ఎత్తుకుపోయినారు, మన వాళ్ళందరినీ. అయినప్పటికీ కూడా మన వాళ్ళంతా ఇక్కడ షాప్ లోపలనే ఉన్నాము. సీజ్ అయ్యేదాకా మేము వీడి నుంచి కదలము. దాదాపు ఒక షాపుకి లైసెన్స్ 60 లక్షలు ఉంటుంది. సీఎం గారు, డీసీఎం గారు అందరూ చూసుకోండి. బాలకృష్ణ గారు, మీ నియోజకవర్గంలో లైసెన్స్ లేకుండా చాలా బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు యాడా ఉండి సినిమాలు చేసుకుంటా ఉంటారు. మీ నియోజకవర్గం పరిస్థితి ఈరోజు ఏమి అనేది మీరు చూడొచ్చు. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రావాలా, లైసెన్స్ ఏదైతే ఉందో వాడు ఈ షాప్ వాళ్ళు చూపియాలా, తర్వాత లేకుండా ఉంటే ఏదైతే చర్యలు ఉందో వాళ్ళు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. డ్రగ్స్ కేసులో హైకోర్టును రకుల్ సోదరుడు అమన్ ఆశ్రయించారు.